టు ఆంధ్రప్రభ. తెలుగు చలనచిత్ర రంగంలో తలుక్కుమనే మెరిసిన రాలిపోయిన తార ఆర్తి అగర్వాల్. తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో నటించి ఒక్కసారిగా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన కొన్ని పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆమె ఈ లోకంలో లేకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ మంచి గుర్తింపు లభించింది. అందుకే ఆమెను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ కుటుంబంలో న్యూజెర్సీలో జన్మించింది ఆర్తి అగర్వాల్. తల్లిదండ్రులు మీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. తండ్రి యుఎస్ లో బిజినెస్ మ్యాన్. ఆర్తికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే న్యూజెర్సీకి వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే ఆర్తి అగర్వాల్ కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఫిలాడెల్ఫియాలోని ఒక స్టేజ్ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్ శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్ బి ఆమెను బాలీవుడ్ లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తన భవిష్యత్తులో మంచి నటి అవ్వగలదని ఆర్తి తండ్రిని ఒప్పించారు. అలా ఆర్తి ముంబైకి వచ్చి నటనలో ట్రైనింగ్ లో జాయిన్ అయ్యారు. 2001లో బాలీవుడ్ పాగల్పన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ మూవీలో ఆర్తి అద్భుతంగా నటించి అందరూ మెప్పు పొందారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావు మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించి ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. 2000 దశకంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు యంగ్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, ఉదయ్ కిరణ్, తరుణ్లతో నటించిన ఘనత ఆర్తికి దక్కింది. గోపాల్ దర్శకత్వంలో వరుసగా 4 సినిమాల్లో నటించారు. వెంకటేష్ సరసన నటించిన 3 సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి ఘన విజయం సాధించాయి. ఇక చిరంజీవితో ఆర్తి నటించిన ఇంద్ర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆమెను అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్ తో బాబీ, బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు, విక్టరీ వెంకటేష్ తో వసంతం, రవితేజతో వీడే, నాగార్జునతో నేనున్నాను, ప్రభాస్ తో అరవిరాముడు, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, సునీల్ తో అందాల రాముడు, రాజశేఖర్ తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్మెన్ వంటి పలు సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఒక్క తెలుగులోనే 50కి పైగా సినిమాల్లో నటించారు ఆర్తి. తమిళనాట కూడా ఆర్తి తెరంగేట్రం చేసి బాంబ్రా కన్నాలే చిత్రంతో తమిళ అభిమానులను సంపాదించుకుంది. ఇలా తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో నటించి అలరించారు. 2005 మార్చి 23న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యువ హీరో తరుణ్ తో సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో విసిగి ఆ పని చేసినట్లు ఆర్తి చెప్పారు. 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలయ్యారు. 2007 నవంబర్ 22న ఆర్తి రాణిగంజ్ లోని ఆర్య సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నికమ్ ను వివాహమాడారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడానికి వచ్చారు. ఆర్తి చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాల్లో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రితో పరిచయం అయ్యారు. పెళ్లయ్యాక కొన్ని సినిమాలు చేసినా అవి పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు. జంక్షన్ లో జయమాలిని, ఆమె ఎవరు సినిమాలు అంగీకరించారు. 2015 జూన్ 5న ఆర్తి నటించిన రణం 2 విడుదలైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ విడుదల కావాల్సి ఉంది. స్థూలకాయం, శ్వాసకోశ సమస్యతో బాధపడిన ఆర్తి చికిత్స కోసం అమెరికా వెళ్ళింది. అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైఫ్ ఫోకస్ సర్జరీకి చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో 2015 జూన్ 6న కన్నుమూశారు. హీరోయిన్ ఓరియంటెడ్ జంక్షన్ లో జయమాలిని మూవీ కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండగా ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గించాల్సి వచ్చింది. అప్పటికి 89 కిలోల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గారు. మరో 3 కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె అమెరికాలోని న్యూజెర్సీ వెళ్లారు.